కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారి యొక్క 49వ జన్మదినోత్సవ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో అన్ని ప్రాంతాల పెద్ద ఎత్తున ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు నిజామాబాద్ రూరల్లో బాదిరెడ్డి జగన్, అదేవిధంగా నేను, అదేవిధంగా అన్ని మండలాల అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ డీసీఎంఏ చైర్మన్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, పార్టీ అధ్యక్షులు, యువకులు, ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఈరోజు మరి డిచ్పల్లి కిల్లా రామాయణంలో తారక రాముని యొక్క జన్మదిన వేడుకలు రామాలయంలో జరుపుకోవడం చాలా యాదృచ్ఛికం, చాలా సంతోషం. రాముని యొక్క ఆశీర్వాదం మరి కేటీ రామారావు గారి మీద ఉండాలని, వారి కుటుంబ సభ్యుల మీద ఉండాలని, గౌరవనీయులు కేసీఆర్ గారు కూడా ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అదేవిధంగా అధికారికంగా కొనసాగాలని మేము మనసారా కోరుకుంటున్నాం. మరి ఈరోజు కేటీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న అవకతవకల్ని, అవినీతిని ప్రతిరోజు ఎండగడుతూ నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు. వారికి పూర్తిగా పార్టీ అండదండలు ఉంటాయి. గ్రామాన కార్యకర్తలు వేలాది మంది వారి తరఫున నిలుస్తున్నాం. మేము గ్రామాలలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, వారు చేసే అరాచకాలు ఎవరు కూడా వెనక తగ్గకుండా ప్రతి ఒక్కరం కూడా ఎదుర్కొంటున్నాం. ఈ రాష్ట్రంలో, ఈ కేంద్ర జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా మా పార్టీ నాయకులకు మేము అండగా ఉంటాం. నాయకుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి తయారుగా ఉన్నారు. కేటీఆర్ గారు వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. మరి వారి కుటుంబ సభ్యులు, వారి తండ్రి గారు, మా నాయకులు కేసీఆర్ గారు, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుని దయ వల్ల ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి మేమందరం కూడా ఆ పార్టీ నాయకులకు అండదండగా ఉన్నాం. ఈరోజు చూస్తున్నాం, మనము గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా ఉండే రాష్ట్రం, 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కానీ, అదే రైతాంగం కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో ఇల్లు కట్టిస్తామని, రేషన్ కార్డులు ఇస్తామని ప్రజలకు చెప్తున్నారు. కానీ అవి ఏదో కొద్దిగా ఇస్తూ మొత్తం ఇచ్చిన చెప్పుకుంటున్నారు. ఇవాళ బోనస్ కానీ, రైతు బంధు కానీ, అదేవిధంగా రైతులకు ఏదైతే రైతు బీమా ఉందో దాని నిధులు కూడా కట్టలేదు. ఈ విధంగా అవకతవకలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేతగాని వ్యక్తి. రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు. మరి ఈరోజు ప్రతిరోజు మాటలు మాట్లాడడం తప్పితే చేతలు మాత్రం లేవు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 21 నెల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో గతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ ఫలాలు కానీ రాష్ట్రంలో చాలామంది జరగడం లేదు. కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు. ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, గ్రామానికి ఒక 2 పెంచి ఆ 2 నాయకులుగా గుర్తిస్తున్నారు. మండలంలో 4. ఈ విధంగా ప్రజలకు దగ్గరగా లేకుండా నాయకులకు మాత్రం దగ్గరగా ఉంటూ మరి ప్రజలకు అవినీతి పరంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అందిస్తున్నారు తప్ప ప్రజలకు సంక్షేమం అందించే కార్యక్రమం లేరు. గతంలో మేమందరం కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మంత్రులుగా ఉన్నప్పుడు కానీ, మేమందరం కూడా ప్రజల్లో ఉండి ప్రజల ప్రతి ఒక్కరి పేదవాన్ని కూడా గుర్తించి అందరికీ కూడా అందుబాటులో ఉండి పరిపాలన కొనసాగించాం. కానీ ఇప్పుడు పరిస్థితి లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతిరోజు కేసీఆర్ గారికి నామరూపాలు లేకుండా చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు కేసీఆర్ బదిలీ చేసి కూడా రేవంత్ రెడ్డి. విచిత్రం ఏంటంటే ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తూ ఉంటాడు. ఆయన కట్టించిన సెక్రటరీలో ఉంటాడు. ఆయన కట్టించినటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటారు. ఆయన కట్టించినటువంటి యాదగిరి దేవాలయం దండం పెడతాడు. ఏది కూడా రూపుమాపుతానే ఏదైతే అంటున్నాడో రేవంత్ రెడ్డి తరం కాదు, ఆయన అబ్బతరం కూడా కాదు కేసీఆర్ గారి యొక్క ఆనవాలు. కాబట్టి నేను చెప్తున్నా, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా తెచ్చిపోయిన నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. తప్పకుండా మళ్ళీ
అధికారానికి వస్తున్నాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజలకు ఏవైతే హామీలు మేము ఇస్తామో తూచా తప్పకుండా అమలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.